తెలంగాణ రైతులు యూరియా కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? రైతులకు యూరియా ఎందుకు అందటం లేదు? రైతులకు సరిపడా యూరియాను ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? తెలంగాణలో బ్లాక్లో కూడా యూరియా దొరకటం లేదు. డబల్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ రైతులను నిలువున దోచేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. తెలంగాణ రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటంతో యూరియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. వ్యవసాయాన్ని వదులుకొని గంటల తరబడి తిండి తిప్పలు, నిద్రాహారాలు మానుకొని ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. పట్టాబుక్కు జెరాక్స్, ఆధార్ జెరాక్స్తో పాటు థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉండటంతో ఒక్కో రైతుకు యూరియా అందించేందుకు సుమారు 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతోంది. దీనికి తోడు ఎకరా పొలానికి ఒక యూరియా బస్తా, 2 అంతకు పైబడి ఉంటే 2 బస్తాలకు మించి ఇవ్వటం లేదు. మరిన్ని బస్తాలు కావాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే. యూరియాతో పాటు నానో లిక్విడ్ను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు కలకల్లాడుతూ ఏపుగా పెరుగుతోన్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడంతో రైతులు సంబురంగా సాగు పనులు చేసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆగ్రహం చెందుతున్నారు. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో కేంద్రం రాష్ట్ర రైతుల అవసరాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్రం ఏమంటోందంటే ఎంత యూరియా కావాలో సరిగ్గా చెప్పలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్నే తప్పుపడుతోంది. ఎవరి వాదన వాళ్ళు బాగానే వినిపించుకుంటున్నారు, కానీ రైతులకు అన్యాయం జరిగిపోతోంది. యూరియా సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రశంసలు, ధన్యవాదాలు సరే, కానీ రైతులకు పని జరగట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ లాంటి పార్టీలు బగ్గుమంటున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో కూడా రైతులు యూరియా కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అన్ని పార్టీలు ఈ విషయంలో రైతులకు తగిన న్యాయం చేయలేకపోతున్నాయనే విమర్శలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.